చిలకలూరిపేటలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు జరిపిన దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణచార్యులు ఒక కాంట్రాక్టర్ నుండి 24,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సదరు కాంట్రాక్టర్ ఏఈని కోరారు. అయితే ఆ బిల్లులు పాస్ చేయడానికి ఏఈ సత్యనారాయణచార్యులు లంచం డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా ముందస్తు ప్రణాళికలతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. రొటీన్ తినే అవసరం బజ్జీ కూడా ఇష్టం. ఎస్సీబీడీజీ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంటూరు రేంజ్ అడిషనల్ ఎస్పీ మహేంద్రమతి మరియు మా ఇన్స్పెక్టర్ నాగరాజు, సుబ్బారావు, సురేష్, అలాగే మన్మథరావు, మా ఎస్ఐలు, స్టాఫ్ తదితరులందరూ కూడా ఈరోజు చిలకలూరుపేట డిఈ ఆఫీస్, పంచాయతీరాజ్ డిఈ ఆఫీస్లో ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శ్రీ ఈవి లక్ష్మీ సత్యనారాయణాచార్యులు గారిని ఆయన 24,000 లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ లంచం పెద్దమస్తానయ్య అనే కంప్లైనెంట్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు. పంచాయతీరాజ్ ఎస్పీఎస్ జెడ్పీ హై స్కూల్ తాలూకు అప్రోచ్ రోడ్ వర్క్ సంబంధించి 8 lakhs బిల్స్ ఎంబుక్స్ రాసినందుకు గాను ఆ బిల్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ పై అధికారులకి ఫార్వర్డ్ చేసేందుకు గాను ఆ 8 lakhsలో 3% 3% అనగా 24,000 డబ్బు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ లంచంకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయండి. మీ సమాచారము, మీ వివరాలు గోప్యంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.